మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఈ యొక్క 16వ తేదీ జూన్ 16 నుంచి జూన్ 30వ తేదీ వరకు పక్ష ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆ సమయాల్లో గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే, రాహువు బుధుడు కలిసి వృషభంలో సంచరిస్తున్నారు. మిథున రాశిలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఆ యొక్క శుక్రుడు 23వ తేదీ నుంచి మనకి కర్కాటక రాశిలో నీచబడినటువంటి కుజుడితో కలుస్తున్నాడు. మరియు మకరంలో వక్రించిన శని, కుంభంలో గురువు స్థితి ఉంది. ఆ యొక్క గురువు కూడా మనకి 21వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. వృశ్చికంలో కేతు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుంటూ, అయితే ఇంతకంటే గొప్పదేమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇంతకంటే గొప్పగా మన జన్మజాతకంలో చూసుకోవాలి ఎక్కువగా ఫలితాలు. ఎందుకంటే మరి ఇవి పనిచేయవా అండి, మనం ఎందుకు చెప్పుకుంటున్నాం వార ఫలితాలు, రాశి ఫలితాలు, పక్ష ఫలితాలు అంటే, ఇవి వాటికి సపోర్ట్ చేస్తాయి గోచార ఫలితాలు. గోచారంలో పలానా గ్రహం పలానా దగ్గర ఉంది, మీకు వివాహ భావానికి పర్టికులర్గా ఈ రాసిన వాళ్ళకి గురువు యొక్క బలం ఉంది, వివాహాన్ని ఇస్తాడు. శుక్రుడు యొక్క బలం ఉంది, డబ్బుల్ని ఇస్తాడు. అలా ఏంటంటే ఏ గ్రహాలు బలపడుతున్నాయి, ఏ గ్రహాలు బలహీనపడుతున్నాయి, దాన్ని బట్టి మన జన్మజాతకం కూడా ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రెండు బాగున్నాయనుకోండి, అద్భుతాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి పాపం వాళ్ళకి నడుస్తున్నటువంటి మహాదశలు, భుక్తి, అంతరము, యోగాలు సరిగ్గా లేవనుకోండి, పాపం గోచారం అనుకూలించట్లేదు. అలాంటప్పుడు వాళ్ళంతా కష్టపడుతున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటి సమయంలో మహర్షి మనకు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, మీరు ఏమీ కంగారు పడకండి, అమ్మవారిని స్మరించుకోండి, అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించండి, మీ పనులు మీరు చేసుకోండి. ఎందుకంటే ప్రతి పనిలోనే అమ్మవారు ఉంటుంది. విశ్వం మొత్తం నిండి ఉందని చెప్పబడింది. కాబట్టి అలా చేసినట్లయితే గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి. మన జన్మజాతక గ్రహాలు అనుకూలిస్తాయి, గోచార గ్రహాలు అనుకూలిస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ మనం ప్రారంభిద్దాం. మీనరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురువు వ్యయంలో ఉంటూ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు. అంటే మీరు ఏ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి మంచి గైడింగ్ని, మంచి ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ కానీ, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంకా ఒక్క వారం పాటు కనుక మీరు కొంచెం ఈ పక్షంలో మొదటి వారం కనుక మీరు ఓపిక బట్టి కొన్ని విషయాలు ఓపికగా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఆఖరి వారంలో చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే అక్కడ శుక్రుడు యొక్క స్థితి మారుతుంది కాబట్టి. అలాగే మీనం వారికి మరొక విషయం ఏంటంటే, తృతీయంలో రాహు బుధులు ఉన్నందుకు ఈ ప్రెస్ కానీ, ఈ విలేకరులు కానీ వీరికి చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే కొత్త వార్తలు వినడము, కొత్త న్యూస్లు తెలియడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు యోగిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, చతుర్థ స్థానంలో రవి శుక్రుడు ఉన్నారు, రాహు పక్క రాశిలో ఉన్నాడు. ఈ రవి శుక్రుల యొక్క సంబంధం అనేటువంటిది పర్టికులర్గా మీరు లోన్స్ తీసుకునే విషయాల్లోని, మరియు అదే ఇంట్లో అంటే కొంతమంది చూడండి ఇల్లు తీసుకుని అందులో ఆఫీసులు పెడుతూ ఉంటారు. అలా గృహంలోనే ఆఫీసెస్ పెట్టుకునేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రవి ఉన్నటువంటి స్థితి అటువంటిది కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క మీనరాశి వారికి సంతాన సంబంధించినటువంటి విషయంలో రెండో వారంలో కొంతవరకు ఆశాజనకమైనటువంటి వార్తలు వింటారు చెప్పాలంటే. అయితే ఇక్కడ సప్తమాధిపతి బుధ ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో, ఇది పర్టికులర్గా ఏంటంటే, ఎవరైనా సరే పార్ట్నర్స్ మేము ధనం పెడతాం మీకు ఎందుకు చూసుకోండి అంటున్నప్పటికీ కూడా మీరు ఏం చేస్తారంటే, మీన రాశివారు లేదండి ఇది వేరే ఉంది, నేను మళ్ళీ చెప్తాను అని దాటేస్తూ ఉంటారు. మరి ఏది కరెక్ట్ అండి, ఇవి మీరు సింగిల్గా చేసుకోవడం కరెక్టా, లేనట్లయితే ఆ కాంబినేషన్స్ కంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్కి ఎవరైనా పార్ట్నర్స్ వచ్చి వాళ్ళ యొక్క సహకారం కరెక్టా అని చెప్పి చూసినట్లయితే, మీకు ఇప్పుడున్న గ్రహస్థితికి మీనరాశి వారికి పార్ట్నర్స్ కంటే కూడా స్వంతంగా చేసుకోవడమే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేనట్లయితే పార్ట్నర్ ఏదో మనీ దెబ్బతిండము, వాటి మూలంగా నేను నీకు చిన్నప్పటి నుంచి తెలిసి ఇట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తావా అనడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి.
రైతులకి గవర్నమెంట్ నుంచి మాఫీలు కానివ్వండి, కొన్ని సబ్సిడీస్ కానివ్వండి చక్కగా లభిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు 23వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండడము, మరియు ఏదైనా ఒక వర్క్ అనుకుంటే ఇమీడియట్లీ అది దాన్ని పేపర్ మీద పెట్టి తత్సంబంధమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడము, కొన్ని కొత్త బిజినెస్ ఐడియాస్ చేయడం కూడా ఈ యొక్క పక్షంలో చాలా బాగుంది చెప్పాలంటే మీన రాశి వారికి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వ్యాపార విషయాలలో పాత పద్ధతులు, అంటే ఇక్కడ పాతది గొప్పదా కొత్తది గొప్పదా అని కాదు, నేను చెప్పేది ఏంటంటే వ్యాపార విషయాల్లో ఇంకా క్షుణ్ణంగా చెప్పాలంటే కాస్త ఏజ్డ్ పర్సన్స్తో కొన్ని పనులు చేయించుకునే విషయాలు కానీ, కొంత ఏజ్డ్ పర్సన్స్ విషయంలో మీన రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. లేనట్లయితే పాపం వారు మనస్తాపం చెందే ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే శని భగవానుడు లాభంలోని వక్రించాడు. దీనివల్ల ఏం జరుగుతుంది, ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి మీకు ఒకరి మీద ఆధారపడి ఉంటాయి కొన్ని విషయాలు. అలా ఆధారపడినందుకు వారి ద్వారా మీకు ప్రెషర్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, నూతన ఉద్యోగ అవకాశాలు చక్కగా లభిస్తున్నాయి. బట్ 21వ తేదీ వరకు చక్కగా ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రుణాలు అయితే ఆల్రెడీ మీకు లభిస్తాయని చెప్పాను. కాకపోతే 23వ తేదీ తర్వాత, అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన స్థితి వస్తే 23కు ముందు మాత్రం తీసుకోకండి. 23వ తేదీ తర్వాతే ఆ యొక్క నిర్ణయాల పట్ల శ్రద్ధను చూపించండి, ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడం చేయండి. మరియు మరొకటి ఏంటంటే, ఈ యొక్క మీనరాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అని చూసినట్లయితే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, లేదా మీరు ప్రత్యేకంగా వారాహి, గణపతి వీటి యొక్క ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. శ్రీమాత్రే నమః.